ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆడవారికి రక్షణ కోసం ఒక రామమంత్రాన్ని తెలుసుకుందాం. సమాజంలో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా మానానికి రక్షణ లేకుండా ఉన్న సమాజం. కాలంతో పాటు విపరీతమైన మార్పులు రావడం, రెండవది రక్షణ లేకపోవడం, ఇలాంటి విషయాలని ఎదుర్కొనే వారికి తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన మంత్రము, ఒక తాంత్రిక ప్రక్రియ ఉంది. ఈ వీడియోలో ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముందుగా ఈ ఉపాయానికి కావాల్సింది అశోక చెట్టు ఆకులు. ఉపాయానికి 5 ఆకులు కావాలి. ఇది ఎప్పుడు తెచ్చుకోవాలి? శుక్లపక్షం శుక్రవారం నాడు ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టాలి. ఒక అశోక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 5 ఆకులు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈ 5 ఆకుల్ని వాటర్తో కొంచెం నీళ్ళతో శుభ్రం చేసి కుంకుమతో బొట్టు పెట్టి మీ పూజా మందిరంలో, మీ పూజ చేసే ప్రదేశంలో ఈ 5 ఆకుల్ని అక్కడ పెట్టి ధూపము, దీపము, నైవేద్యము అంటే సాంబ్రాణి పుల్ల వెలిగించండి. 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత ఒక కొంచెం మీరు ఏదైనా పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు, ఏదైనా ఒక అరటిపండు కావచ్చు నైవేద్యంగా పెట్టండి. తర్వాత ఈ 5 ఆకుల్ని ఇలా చేతిలో తీసుకోండి. తీసుకొని మనసులో రాములు వారి రూపాన్ని, అంటే ధనసు పట్టుగుణం ఉన్న రాములు వారి రూపాన్ని మనసులో తలుచుకొని రామాయ నమః, రామాయ నమః అని 108 సార్లు అనుకొని ఈ ఆకుల్ని దేవుడి దగ్గర పెట్టండి. తర్వాత ఆడపిల్లలకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళ బ్యాగుల్లోనూ, ఉద్యోగాలకు వెళ్ళేవారు వారి హ్యాండ్ బ్యాగులోను, ఇంటి దగ్గర ఉన్నవారు దేవతా మందిరంలోనూ ఈ 5 ఆకుల్ని అక్కడ పెట్టుకోండి. తర్వాత ఈ ఆకులు ఎండిపోతాయి. అంటే పచ్చిగా ఉన్న ఆకులు పెట్టుకున్నాం కదా, ఎండిపోతాయి. ఒక 15 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత ఎండిపోయిన తర్వాత, అంటే పౌడర్గా మారిపోయేంత వరకు మన దగ్గర ఉంచుకోవచ్చు. పౌడర్గా మారుతుందన్నప్పుడు ఆ ఆకులు తీసుకువెళ్ళి, ఆ ఎండిపోయిన ఆకులు తీసుకువెళ్ళి ఏదైతే అశోక చెట్టు ఉందో అశోక చెట్టు మొదల దగ్గర పెట్టి మళ్ళీ కొత్త ఆకులు తెచ్చుకొని రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఇది ఆడవారు మాత్రమే చేయాలి. ఇది ఆడవారి రక్షణ కోసం ఈ తాంత్రిక పరిహారం. ఇది పనిచేస్తుందని చాలామందికి అనుమానం ఉంటుంది. 100% పనిచేయడానికి అవకాశం ఉన్న పరిహారం. ఇది అతి పురాతనమైన తాంత్రిక ఉపాయం. ఇది ఖచ్చితంగా ఆడవారు మాత్రమే చేయండి. నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నం చేయండి. నమ్మకం లేని వారు ప్రయత్నం చేయమాకండి. ఈ ఉపాయాన్ని నెలసరి సమయం ఉన్నప్పుడు చేయవద్దు, మిగతా సమయంలో చేసుకోవచ్చు. ఓకే మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని 10 మంది అక్క చెల్లెళ్ళకి షేర్ చేయండి. మీ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇది తేలికైన రక్షణ ఉపాయం. ఇలాంటి ఉపాయాలు మీకు, తాంత్రిక ఉపాయాలు మరిన్ని తెలియజేస్తాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.